అట్టర్ ఫ్లాప్ ఉంది కదా, సీఎం పనితీరు అట్టర్ ఫ్లాప్ ఉందని సీఎం సొంత కాన్స్టిట్యున్సీ కి సంబంధించినటువంటి గిరిజనులు వాళ్ళ భూములు ఇయ్యమని చెప్తే ఎవ్వరు కూడా అట్లాంటి పెట్టరు. ఫార్మాసిటీకి ఇక్కడ ఆల్రెడీ ముచ్చెర్లలో దాదాపు 12-13 వేల ఎకరాలు ఆల్రెడీ గత ప్రభుత్వం సేకరించి ఫార్మాసిటీ అని చెప్పేసి నియంత్రణ కంట్రోల్ చేయాలి. ఇక్కడ హైదరాబాద్ చుట్టూన అక్కడక్కడ విసిరేసినట్టుంది ఫార్మా. ఆ పొల్యూషన్ కంట్రోల్ అయితే లేదు కాబట్టి ఒక దగ్గరనే పెట్టి ఒక మంచి అంతర్జాతీయ ప్రమాణాలతోని ఆ వేస్టేజ్ మొత్తం కూడా ట్రీట్మెంట్ చేసే విధంగా జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ మేనేజ్మెంట్ తోని ఒక హై లెవెల్ ఆలోచనతోని అక్కడ ఫార్మాసిటీ అని భూసేకరణ చేసిరు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏంది, ఆ ఫార్మాసిటీ భూములు రెడీమేడ్గా ఉన్నాయి కాబట్టి దాన్ని రియల్ ఎస్టేట్ చేయదలుచుకున్నాడు. 4 సిటీ అంటున్నాడు. ఆయన ఏం చేసిన ఫార్మా విలేజ్ అని చెప్పేసి లగచెర్లలో ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో పెట్టబోయిండు. పెడితే ప్రజలు రివోల్ట్ అయ్యారు కదా. ప్రజలు పేడ్ ఆర్టిస్టులు అంటారు కదా. మొన్న మీరు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా పేడ్ ఆర్టిస్టులు, అంతా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే, కానీ లగచర్ల గ్రామస్తులు ఒక్కరు కూడా లేరు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళు చాలా క్లారిటీగా ఫోటోలు కూడా చూపించడం అనేది జరిగిందండి. సరే, ఇదే మీ జిల్లా నుంచి, మీ నియోజకవర్గం నుంచి ఎంత మంది వచ్చింది చెప్పండి అదే ఇష్యూలో? కేటీఆర్ గారు వచ్చినప్పుడు దాదాపుగా హైదరాబాద్ నుంచి వచ్చారు. చాలా తప్పు మాట్లాడుతున్నారు. తప్పు కాదండి, దాదాపుగా 50 కార్లు ఇక్కడ నుంచి వస్తున్నాయి కానీ అక్కడ ఎవరు లేరు. మేము పెట్టాలనుకున్న ధర్నా కోస్గిలో ఎంతమందితో మేము పెట్టాలనుకున్నది? ఏదో 3-4 వేల మంది ధర్నా, మాది రైతు ధర్నా. కానీ ఆడ వచ్చింది ఎంతమంది? 15,000 మంది ఉన్నారో, ఇంకా 15-20 వేల మంది వచ్చిరండి స్వచ్ఛందంగా. మీరు చూసుకోవాలి, ఆడ విజువల్ చూడండి. జనాలని మొబిలైజ్ చేయలేరు, మేము ఎవరికి డబ్బులు ఇచ్చింది లేదు, చేసింది లేదు. మీరు ఎవరు చేరారు? సీఎం కాన్స్టిట్యున్సీ కదా. అంతకు ముందు రోజే రాత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు అందరికి చికెన్ దావత్లు, మందు దావత్లు ఇచ్చి పోవద్దు ఊర్లలో నుండి అని చెప్పి మస్తు ప్రయత్నం చేశారు. కానీ ప్రజలకు నిజంగా కడుపు మంటుంది కదా. ఈరోజు రైతు రుణమాఫీ కాలేదు కదా, రైతు బంధు పడతలేదు కదా, మహిళలకు వృద్ధులకు పెన్షన్ పెరగలేదు కదా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కడుపు మండుతుంది కాబట్టి ఎవరైతే వాళ్ళ తరఫున మాట్లాడతారో డెఫినెట్ గా వాళ్ళ పక్షాన ప్రజలు కూడా నిలబడతారు. అందుకే మీరు ఆలోచించుకుంటే మేము షాబాద్ లో స్టార్ట్ చేసినటువంటి ధర్నా నుండి చూసుకుంటే, షాబాద్ తర్వాత మేము దాస్య నాయక్ తాండా పెట్టినాం. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్, అట్లనే గిరిజన ఒక మీటింగ్ పెట్టుకుని సదస్సు. అక్కడ నుండి చూసుకుంటే మళ్ళీ తర్వాత కోస్గి పెట్టినాం, తర్వాత కల్వకుర్తి పెట్టాం. మీరు చూసుకుంటా పోండి, జనాలు పెరుగుతుర్రా తగ్గుతుర్రా? నేను మీకే అడుగుతున్న క్వశ్చన్, జనాలు పెరుగుతుర్రా తగ్గుతుర్రా? మీరు స్వచ్ఛందంగా వస్తే ఓకే, పెరుగుతున్నట్టు. స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు ఎవ్వరు కూడా, ప్రజలు ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఎలక్షన్లు ఉన్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయి, ఏం ఎలక్షన్ లేవు.